అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 241 మంది మరణించారని అహ్మదాబాద్ సిపి తెలిపారు. జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఊహించని విధంగా ప్రమాదానికి గురయింది. ఈ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ AI-171 విమానం మేఘనాని నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లోకి కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఒక ప్రయాణికుడు మాత్రమే అదృష్టవశాత్తు బయటపడ్డాడు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మి, తాను లండన్ వెళ్లలేదని, ముంబై వెళ్లాను అని తెలిపారు. ఈ విషయానికి పై చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్లు చేశారని, మీ అందరి ప్రేమ వల్ల నేను, నా కూతురు క్షేమంగా ఉన్నామని తెలిపింది మంచు లక్ష్మి. విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచు లక్ష్మి. విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నారు లక్ష్మి. కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో సహా 265 మంది మరణించారు. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోడీ కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 6గురిని గుర్తించిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. A post shared by Manchu Lakshmi Prasanna @LakshmiManchu. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.